తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోస్ లో ఒకటి బిగ్ బాస్. ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోని ముందుగా హిందీలో ప్రారంభించారు. అక్కడ సూపర్ డూపర్ హిట్ అవడంతో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా ప్రారంభించారు. రెస్పాన్స్ ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చిందనే చెప్పాలి. తెలుగులో ఇప్పటి వరకు 8 సీజన్స్ ని పూర్తి చేసుకుంది. 8వ సీజన్ భారీ అంచనాల నడుమ మొదలైంది, కానీ చివరికి యావరేజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. కానీ ఈసారి బిగ్ బాస్ టీం 9వ సీజన్ ని కనీ విని ఎరుగని రేంజ్ లో ప్లాన్ చేశారట. గత సీజన్ లో కేవలం ముగ్గురు తప్ప ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేని మొఖాలనే తీసుకొచ్చారు. కానీ ఈసారి మాత్రం అలా కాదు. ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న సెలబ్రిటీస్ ని కంటెస్టెంట్స్ గా తీసుకొస్తున్నారు. అలా మంచి పేరున్న సెలబ్రిటీస్ ని తీసుకొస్తే ఖచ్చితంగా ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారని బిగ్ బాస్ టీం బలంగా నమ్ముతోంది. బడ్జెట్ కూడా ఈ సీజన్ కి భారీగానే ఉండనుంది. ఇకపోతే హోస్ట్ కూడా మారిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 3వ సీజన్ నుండి 8వ సీజన్ వరకు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. కానీ 8వ సీజన్ కి నాగార్జున తీవ్రమైన నెగిటివిటీని ఎదుర్కొన్నారు. అసలు ఆ సీజన్ యావరేజ్ అవడానికి ముఖ్య కారణం నాగార్జున హోస్టింగ్ అనే విమర్శలు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వచ్చాయి. అందుకే ఆ నెగిటివిటీని తట్టుకోలేక ఈ సీజన్ 9 నుండి తప్పుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆయన స్థానంలోకి నందమూరి బాలకృష్ణని హోస్ట్ గా తీసుకొచ్చేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేశారట. కానీ బాలయ్య బాబు ససేమిరా నో చెప్పినట్లుగా సమాచారం. ఇక అటు తర్వాత విజయ్ దేవరకొండని సంప్రదించారట. ఆ ఆఫర్ వచ్చినప్పుడు ప్రారంభంలో కాస్త తడబడ్డాడు, కానీ ఆ తర్వాత మంచి రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో కాదు అనలేక ఒప్పుకున్నారట. ఇక ఈ సీజన్ నిర్వహించడానికి ఆయనకు దాదాపుగా 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా సమాచారం. అంతేకాకుండా బిగ్ బాస్ హోస్టింగ్ విజయ్ దేవరకొండకి ఒక సరికొత్త ఛాలెంజింగ్ గా అనిపించిందట. అందుకే ఈ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లుగా టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రానున్నాయి. ఇకపోతే ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి ఎప్పటి నుండే సోషల్ మీడియాలో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు టీం ఎవరిని సంప్రదించలేదు అనేది వాస్తవం.